రవి గారు, నెల్లూరులో శ్రీకాంత్ అని అతని పెరోల్ ఇప్పుడు బాగా దుమారం రేపుతుంది. అంటే టీడీపీ మీద వైసీపీ చాలా కామెంట్స్ చేయడం కానీ ఇలాంటివి వరుసగా జరుగుతున్నాయి. అంతర్గతంగా కూడా కూటమి పార్టీల మధ్య కూడా కొంచెం ఈ విషయంలో కూడా గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏంటి సార్ ఓవరాల్గా? వాస్తవంగా నెల్లూరు జిల్లా అనేది ఇప్పుడు ఈ రాజకీయమైన వీటి మధ్య అది బాగా రగులుతోంది. చాలామంది వైసీపీ వాళ్ళందరూ టీడీపీలోకి వచ్చారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఆరోపణలు చేశారు, వాళ్ళే ఇక్కడికి వచ్చి చక్రం తిప్పుతున్నారు, మళ్ళీ ముఖ్య నాయకులు అయిపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ శ్రీకాంత్ అనే రౌడీ షీటర్ ఈయన అంతకుముందు ఏదో ఒక కేసులో, ఒక హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. హత్య కేసు ఎందుకు జరిగింది, ఎట్లా వచ్చింది కూడా ఏవో స్టోరీస్ చెప్తారు, దాన్ని పక్కన పెడదాం. ఈయన ఉన్నప్పుడు ఈయన జైల్లో ఉండగా వైసీపీలో బాగా క్రియాశీలంగా ప్రభుత్వాలతో, అధికారులతో, పోలీసులతో పనులు చేయించి పెట్టే ఒక అరుణ అనే ఒక ఆమె, ఇప్పుడు ఆమె లేడీ డాన్ అని మీడియాలో స్టోరీస్ ఎక్కువ. ఆమె ఆయన జైల్లో ప్రేమించి ఏదో తమిళ సినిమా ఉంటుందంట కదా, యావజ్జీవ ఖైదీని ఆమె ప్రేమించి వాళ్ళు సన్నిహితం అయ్యారు. అక్కడి నుంచి అలా నడిచింది. అతను శక్తికి మించి మొదట కొంచెం వీళ్ళందరి అప్పటి వైసీపీ ప్రభుత్వ అండదండలతో కొంచెం కుర్రాళ్ళను పోగేయటం, కేకలేయటం ఇట్లాంటి పనులు చేస్తూ వచ్చారు. కొంచెం అవన్నీ జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతను జైల్లో ఉన్నప్పుడు అతనికి పెరోల్ మంజూరైంది. రాష్ట్రం మొత్తంలో ఇద్దరికి వచ్చింది, ఇతనికి వచ్చింది. వస్తే ఇది హోంమంత్రి అనిత లేదా హోంశాఖ ఉత్తర్వులతో వచ్చింది. ఇంత కరుడు కట్టిన వైసీపీ వాళ్ళ కాలంలో రౌడీ షీటర్కు పెరోల్ కోసం హోంమంత్రి సిఫార్సు చేయటం ఏంటి అని తెలుగుదేశాన్ని బలపరిచే మీడియాలోనే ఇది ఒక దుమారంలాగా వరుసగా వివాదగ్రస్తం అయి కూర్చుంది. ఇంత లోపల లేడీ డాన్ స్టోరీస్ బయటకు వచ్చి మళ్ళీ ఇదంతా మీడియాకు ఒక 10 రోజుల నుంచి ఒక జ్యూసీ, చాలా రసవత్తరమైన కథనం సిరీస్ లాగా మారింది. అతను బయటకు వచ్చాడు. నాకు తెలిసి వాళ్ళు ఏదో పెళ్లి చేసుకోవడానికి కూడా ముహూర్తం పెట్టుకున్నారు అని అంటారు. అది ఎలా ఉన్నా ఈ దుమారం ఇదంతా అయ్యేసరికి హోంమంత్రి అనిత, అంతకుముందు కూడా మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి నేను కాదు అని చెప్పడం, తిరుపతిలో జరిగినప్పుడు కూడా హోంశాఖకు వర్తించే వ్యాఖ్యలు చేయాలి 2-3 సార్లు ఆయన చేశాడు. ఆమె వెళ్ళి ఆయన కలుసుకొని కొంత వివరించానని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా హోంశాఖ మంత్రి మీద ఇవన్నీ చేసేసరికి ఆమె దాని మీద వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. రెండోది, ఎవరు ఎమ్మెల్యేలు అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలే సిఫార్సు చేశారు. ఒకవైపున అతనేమో రౌడీ షీటరు, వైసీపీ ఇవన్నీ అనుకుంటూ ఆయన పెరోల్ కోసం వీళ్ళెందుకు సిఫార్సు చేశారు లాంటి మళ్ళీ కొన్ని ప్రశ్నలు, కొత్త ప్రశ్నలు వచ్చాయి. నాకు తెలిసిన వాళ్ళ ప్రకారం విచారిస్తే తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, వీళ్ళందరూ కూడా గతంలో ఉపయోగించుకున్నారు రకరకాలుగా. వైసీపీ ఉన్నప్పుడు అతను 2 సార్లు పెరోల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ పెరోల్కు ఎమ్మెల్యేలు చెప్పిన మీదట హోంమంత్రి దగ్గర పోతే ఆమె మామూలుగా ఈ వివరాల్లోకి వెళ్లకుండా చూడండి, డూ ది నీడ్ఫుల్ అని రాస్తుంటారు కదా, అలా రాశారు. దాని ఆధారం చేసుకొని అక్కడ ఒక నాన్ తెలుగు అఫీషియల్, ఒక ఆయన పోలీస్ అఫీషియల్, ఆయన దాన్ని మంజూరు చేశారు. దీని మీద రాజకీయ దుమారం వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. సో ఇప్పుడు అతను బయట ఉంటే అతనితో పనులు చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అతను బయట కాదు లోపల ఉంటే సేఫ్ అని భావించే వాళ్ళు చాలామంది బయలుదేరారు. ఇంకా నా మీదకి వస్తున్నామని ఈయన మీదకి వస్తున్నామని ఆయన మీదకి ఇలా అయిపోయి ఇది ఒక పెద్ద స్టోరీ అయి కూర్చుంది. ఇంత లోపల ఆ లేడీ డాన్ అని వచ్చేసరికి అఫ్కోర్స్ ఆమె నేను ఇందాక అన్నట్టు పనులు చేసేది, యాక్టివ్గా ఉన్నమాట నిజమే, చాలా ఇదంతా. కానీ అంత పెద్ద డాన్ అని అంత పెద్ద జిల్లాలో అక్కడ పెద్ద మోతుబర్లు ఉంటారు, వాళ్ళ మధ్య ఈమె డాన్ అయ్యే అవకాశం లేదు. ఇంకా బిగ్ పొలిటికల్ డాన్లు ఉన్నారు నెల్లూరులో. కాబట్టి ఆమె తనంతకు తను మీడియాతో మాట్లాడడం, అధికారుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. చివరికి ఒకరోజు రాత్రి ఆమె అరెస్ట్ చేశారు. హోమ్ మినిస్టర్ జోక్యం చేసుకున్న తర్వాత 2 పనులు చేశారు. ఒకటి, అతను పెరోల్ రద్దు చేశారు. రెండోది, ఈమెను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారు. ఆమె పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు, గంజాయి పెట్టి అరెస్ట్ చేయాలి, చూపించాలి, ఇట్లాని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కాబట్టి నన్ను మీడియా వాళ్ళే కాపాడాలని ఒక రహస్య ఆయన వీడియో ఆమె విడుదల చేసిన తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. మా దగ్గర అది కూడా ఉంది. కానీ అరెస్టులో ఆమె గంజాయి అట్లాంటిది వాళ్ళు ఏం పెట్టలేదు. అంతకుముందు ఆమె మీద ఉన్న 2 ఫిర్యాదులు, తగాదాలు ఇట్లాంటి ఏదో కేసు పెట్టారు.
కానీ ఇదంతా కలిసి నెల్లూరు జిల్లాలో పెద్ద రాజకీయమైన కలకలం రేపింది. ఆయన చెప్పాడు ఏం చెప్పాడని. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అని వైసీపీ నుంచి ఏడాదిన్నర ముందు టీడీపీలోకి వెళ్ళారు కదా, ఆయన మా ఉదయం మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. అవును, మానవతా దృక్పథంతో మేము శ్రీకాంత్కు మేము పెరోల్ ఇప్పించాం. మరి అంతకుముందు వైసీపీ వాళ్ళు ఇప్పించారు కదా చాలాసార్లు. దాన్ని ఆధారంగా చేసుకొని మా మీద చెప్పడం కాదు, మాకు ఈ విషయాలతో ఏం సంబంధం లేదు అని. అంటే దీని అంతటి సారాంశం ఏంటంటే, ఓ సమగ్రమైన పారదర్శకమైన ఇది తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది, ఏదో ఒక విధంగా హోంమంత్రిని ఇరకాటంలో పెట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి అనే అభిప్రాయం ఒకటి. నెల్లూరులో ఈ క్రాస్ లాయల్టీ, ఇప్పుడు వేముల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, ఆయనకు క్వార్జ్ గనులకు సంబంధించి ఆయన, అలాగే అనిల్, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఆయనేమో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు, ఆయన భార్య కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఆ స్టోరీ అలా నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద జైల్లో పంపితే ఆయన చాలా కేసులు పెట్టారు, ఆయన పెరోల్ మీద బయటకు వచ్చారు. సో వీళ్ళందరి మధ్య చాలా ఇంటెన్స్ పొలిటికల్ రైవల్రీ, అలాగే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం, ఆ క్రమంలో ఇదిగో ఈ రౌడీ షీటర్లు ఇట్లాంటివన్నీ కూడా రావటం, ఇవి జరుగుతున్నాయి. అయితే ఇంతవరకు తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో దీని మీద వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇది అధికారులు కింద స్థాయిలోనే దీన్ని చక్కగా పెడదామని వాళ్ళు చూస్తున్నారు. కానీ నెల్లూరులో వాతావరణం మటుకు వీటన్నిటి వల్ల బాగా ఉద్రిక్తం అయిపోయింది. ఎంత అంటే కరేడు అనే ఒక ప్రాంతం ఉంది, వైసీపీ వాళ్ళు సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ అనే వాళ్లకు ఇండోసోల్ కంపెనీ అనే పేరుతో వేరే దీనికోసం భారీగా భూములు ఇచ్చారు పెట్టమని. వాళ్ళు పెట్టలేదు. తెలుగుదేశం వచ్చిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి లేపి కరేడు అనే చోట వాళ్ళకు 1200 ఎకరాలు ఇచ్చి అక్కడ పెట్టిస్తూ ఉన్నారు. 2 ప్రశ్నలు వచ్చాయి. ఒకటి, వైసీపీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఇవ్వాలి ఒకవేళ కాదంటే? అంటే వీళ్ళు చాలా కామనాలిటీస్, ఇందాక నేను చెప్పిందేమో ఒక కోణం, ఇది ఇంకో కోణం. వామపక్షాలు, సిపిఎం, లేకపోతే ఇంకా కొన్ని ఒక దశలో వైసీపీ వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళు బేసిక్గా మేము ఇచ్చింది సరైంది, వీళ్ళు ఇచ్చింది తప్పు అనేది వాళ్ళ వాదన. అసలు ఆ కరేడ్ అనేది చాలా విలువైంది, అక్కడెందుకు భూమి ఇవ్వాలి ఇంత 1200 ఎకరాలు రాష్ట్రం అనే ఒక ఆందోళన నడుస్తుంది. ఇలాంటివి ఎవరికి పట్టట్లేదు, మీడియాలో కూడా ఇదేమి హైలైట్ కావట్లేదు. ఈ విషయాలే అవుతున్నాయి. మరి చివరికి ఎక్కడ తేలుతాయి, ఎంతవరకు పోతాయి అన్నది అయితే మనం చూడాలి. ఇంక ఈ లోపల ఈ ప్రేమ కథలు, లేడీ డాన్లు ఇవన్నీ ఒక విధమైన సినిమా ఫక్కీలాగా మారిపోయింది చివరకు. శ్రీధర్ రెడ్డి కూడా ఉదయం చాలా ఆవేశంగా తన వెర్షన్ తను చెప్తారు. ఇలాంటిదే ఇంకొక స్టోరీ ప్రమోద్, కుబేరా టైప్. కుబేరాలో ఏ విధంగా అయితే బిచ్చగాళ్ళని తెచ్చి వాళ్ళ పేరుతో బినామీ చేస్తారు కదా, నెల్లూరులో ఒక బ్యాంక్ నుంచి ఇలాగే అసలు తెలియకుండా సామాన్యుల పేరుతో కోట్ల రూపాయల అప్పులు తీసుకుంది. అది బయటకు వచ్చింది. బయటకు వస్తే ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు. అదేమో అలా నడుస్తుంది. ఒక్క రాజకీయ పార్టీ కూడా దీన్ని ఛాంపియన్ అంటే మామూలు వామపక్షాలు, కార్మిక సంఘాలు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు దీని మీద మాట్లాడట్లేదు. ఇప్పుడు అది కూడా ఒకటి నడుస్తూ ఉంది. ఎన్నో అన్నమాట ఇలాంటి వ్యవహారాలు అక్కడ, దందాలనండి, ఇంకోటి అనండి, వీటికి కొలిక్కి తేవాల్సిన అవసరం ఉంది.